హలో ఫ్రెండ్స్, వీడియో చూసే ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే షేర్ చేయండి. ఎనీవే ఇక్కడ చూస్తున్నారు కదా, వెజ్ స్పెషల్ అయిన వంకాయ కర్రీ. వంకాయ కర్రీ అంటే కర్రీ లాగా ఉండదండి, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎనీవే ప్రాసెస్లోకి వెళ్దాము. మనమైతే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక ప్లేట్లోకి కొంచెం పసుపు, అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, స్పైసీకి సరిపడా ఒక 2 or 3 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే ధనియాల పౌడర్ వేసుకోండి. టేస్ట్ ఇంకా భలే ఉంటుందిలే. నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు వేసాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా కర్డ్ అయితే అస్సలు స్కిప్ చేయకండి, కంపల్సరీ వేయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది పక్కా ఉండాలి. ఇందులో అయితే కొంచెం ప్రోటీన్కి సంబంధించి కొత్తిమీర, అలాగే కరివేపాకు ఇలా సన్నగా స్లైసెస్ లాగా చేసుకుని వేసుకోండి. ఇవన్నీ వేసేసిన తర్వాత ఏం చేయాలో అనుకోకండి, మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను చూపించిన విధంగా ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనమైతే కొందరైతే ఏంటంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా పెట్టవచ్చు. ఇంకా వంకాయలను అయితే నేను గుత్తి వంకాయల్లో గ్రీన్ కలర్ టైప్ తీసుకున్నాను అనమాట. ఇవైతే నేను 2నే తీసుకున్నాను. ఇలా సన్నగా నేను చూపించిన విధంగా, మరీ సన్నగా ఉండొద్దు, నేను చూపించిన విధంగా స్లైసెస్ కట్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకొని మొత్తాన్ని స్టఫింగ్ లాగా, అంటే మనం మిరపకాయ బజ్జీలు వేసేటప్పుడు స్టఫింగ్ ఎలా చేస్తామో అలా అనమాట. ఇలా స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెం దానిపైన లైట్గా ఉప్పు వేసుకోండి. నేనైతే వీడియోలో స్కిప్ అయిపోయింది, అందుకే చూపించలేదు. ఎనీవే మసాలా పౌడర్ కూడా వేసుకున్న చాలా బాగుంటుంది అనమాట. ఇది ఏంటి ఇలా ఫ్రై లాగా అయిపోతే ఓన్లీ కర్రీ అంటున్నారేంటి అనుకోకండి, ఇది రైస్లోకే నేను ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఆనియన్స్ ఏమీ లేకుండా రైస్లోకి ఎలా తినాలో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే పొయ్యి మీద ఒక మూగిడి పెట్టుకొని అలా మొత్తాన్ని స్టఫింగ్ లాగా, అంటే మనం డెకరేషన్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం మనమైతే కర్రీ చేసేటప్పుడు ముందు ఆయిల్ వేస్తాం. ఆనియన్స్ వేయడం అనేది కామన్ కదా కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు. బట్ ఇవేమీ లేకుండా కూడా కర్రీ చేయొచ్చు అనేది నేను చూపిస్తున్నాను ప్రాసెస్లో. పక్కా మిస్ అవ్వండి, ట్రై చేయండి, టేస్ట్ అయితే వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. ఎనివే ఇవి మొత్తాన్ని చూసారు కదా, ఇలా పెట్టేసిన తర్వాత నేను ముందుగా చెప్పాను కదా, స్టఫ్ చేసిన తర్వాత మసాలా పౌడర్ అలాగే సాల్ట్ వేసుకోండి అని. బట్ అప్పుడు వేయలేదు, స్కిప్ అని చెప్పాను కదా. ఇప్పుడు వేస్తున్నాను చూడండి. నేను పెప్పర్ విత్ పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో వేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇది ఏంటంటే మనకి డైరెక్ట్ గ్రైండ్ టైప్ వస్తుంది అనమాట. నేను వీడియో కూడా వేసాను, ఫుల్ వీడియో చూడకపోతే కంపల్సరీ చూడండి. చూసారు కదా, పెప్పర్ అలాగే పింక్ సాల్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది, బట్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ కర్రీలో వేసిన తర్వాత అయితే ఈ ఫ్లేవరే మారిపోయింది అనుకోండి, అంత టేస్ట్ ఉంది. ఇలా పెట్టేసిన తర్వాత స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. మసాలా పౌడర్ కూడా వేసేసాక అలా ఒక 1 or 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి, అంతే. అలా మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా, వంకాయ కర్రీ అయితే, అంటే వంకాయ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోతుంది మనకైతే. చూసారు కదా, ఇలా మొత్తాన్ని మళ్ళీ 2 sides ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది, లోపల అనేది బాయిల్ అయి కుక్ అవుతుంది అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది రైస్లో తింటే. ఇలా వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. నాన్ వెజ్ ప్రియులు అయితే ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇలా మొత్తాన్ని 2 sides తిప్పేసిన తర్వాత ఇంకొంచెం ధనియాల పౌడర్ వేస్తే స్పైసీ కూడా సూపర్ ఉంటుంది. అలాగే నేను ఓన్లీ ప్రోడక్ట్లోనే ఇంకో మసాలా పౌడర్ కూడా యూస్ చేస్తున్నాను. బట్ కానీ ఫస్ట్ బాటిల్ అయితే ఒకసారి చూడండి ఎలా ఉందో. మనకి ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒకే బాటిల్లో 2 sides ఆఫ్ మూత టైప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం మసాలా పౌడర్ అయితే ఇందులో వేసేసుకున్నాం. ఎనీవే బాటిల్ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నా, ఓన్లీ ప్రోడక్ట్ అనమాట, కిచెన్ మసాలా కింగ్. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. మళ్ళీ చెప్పాను అనుకోకండి, ఈ ప్రోడక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను వీడియో కూడా వేసాను. వీడియో చూడండి, చూసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే ప్రోడక్ట్ కూడా ఒకసారి యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎనీవే నా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర డెకరేట్ చేసుకోండి, అంతే. ఎంతో సింపుల్గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీనిని వేడి వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. బట్ నేనైతే ఫస్ట్ టైం ఓన్గా ట్రై చేశాను అనమాట. కర్రీ అయితే సూపర్ వచ్చింది, అందుకే నేను వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను. ఒకసారి అయితే ట్రై చేయండి, ఈజీ వేలో చేసుకోవచ్చు అనమాట. నాన్ వెజ్ తినట్లేదా అయితే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయడమే కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. బాయ్.